ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతోందని ధీమాతో ఉన్న గులాబీ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. ఇంతకీ గులాబీ పార్టీ ధీమాకు గల కారణం ఏంటి? తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2 సార్లు ఎన్నికల్లో గెలిచి అధికారం చెలాయించిన గులాబీ పార్టీకి 2023 ఎన్నికల్లో చుక్కెదురైంది. కేవలం 39 స్థానాలు గెలిచి బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఓడిపోయి 38 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 28 స్థానాలకు పడిపోయింది. ఎమ్మెల్యేల వలసలను గులాబీ పార్టీ సీరియస్ గా తీసుకుంది. 10 మంది పార్టీ నుంచి వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోర్టులను ఆశ్రయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే 10 మందిపై అనర్హత వేటు ఖాయమని బీఆర్ఎస్ బలంగా విశ్వసిస్తోంది. దీంతో ఇప్పటి నుంచే పక్కా ప్లాన్లో ముందుకు వెళుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై నజర్ పెట్టింది. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు రంగంలోకి దిగేలా స్కెచ్ వేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వాడిన అస్త్రాన్ని మళ్లీ ఇప్పుడు అధికార పార్టీపై ప్రయోగిస్తోంది. మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెట్టింది. అధికార పార్టీ నేతలను గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ మండల స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్ వేదికగా వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇలా ఆ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు చేవెళ్ల నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కాళీ యాదయ్యకు చెక్ పెట్టే పనిలో గులాబీ దళం ఉంది. చేవెళ్లపైన నజర్ పెట్టిన గులాబీ పార్టీ అక్కడ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. ఆ నియోజకవర్గంపై మొదటి నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు యువనేత కార్తీక్ రెడ్డికి పట్టుంది. దీంతో శంకర్పల్లి తాజా మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డిని కారెక్కించడంలో ఇద్దరు నేతలు ప్రముఖ పాత్ర పోషించారు. తాజాగా తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు గులాబీ పార్టీలో చేరారు. ఆ నియోజకవర్గంలో మరికొందరు కీలక నేతలను కారు పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు గులాబీ నేతలు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడితే ఉప ఎన్నికలు పక్కా అని భావిస్తున్నారు గులాబీ పెద్దలు. ఆ దిశగా ఆలోచన చేస్తూనే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి సారించారు. కింది స్థాయిలో పట్టు సాధిస్తేనే నియోజకవర్గంలో బలపడతామని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ కీలక నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా కింది స్థాయిలో ఉన్న నేతలపై కన్నేశారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో పనిచేసే బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. అందుకు తాజాగా బీఆర్ఎస్లో చేరికలే నిదర్శనమంటున్నారు. త్వరలోనే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతున్న బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలిస్తోంది. మరి బీఆర్ఎస్ కలలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.